రమ్మని చెప్పు చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్ పిలు కాలర్. కొంచెం గట్టిగా ఆయన వచ్చేస్తాడు. వీడికి మంది కింద్రో నీ ఇల్లు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా. స్మెల్ వస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ వేస్తాడని. ఎరా భోజనం చేస్తావా? సిద్ధు రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగను నాన్న. ఏమండి వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా ఏమైంది? ఏం లేదు నాన్న. నవ్వుతూ హ్యాపీగా ఉండడం నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరే నాన్న. అలా చూడటం మానేసి అటు చూడరా. అమ్మాయిలు రా అమ్మాయిలు. ఓయ్ దేవుడిటు. ఇదిగో మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని అటు పంపించి మీరు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా? గుళ్ళో ఏంటి ఆ మాటలు? వెళ్ళండి. అరే ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు. రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్ళిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం. నీకేంట్రా? ఆ నిందురా గెలుపుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ. ఇప్పుడు ఆ అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. రే సిద్ధు రారా పోదాం. సిద్ధు రే రా వెళ్దాం. రే గెలచొక్క. మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి. ఏంటే చూస్తావు? ఏ తమ్ముడు లైన్ లైన్ చేపట్టు. నెక్స్ట్ ఏ రండి రండి. అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్లో ఒక వెధవికి జోక్ చెప్పాను, వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరైనా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదమా? నాకీరా పిచ్చెక్కిస్తా. ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఒక్కడివే మెక్కేస్తావా? ఇది మీద రే నువ్వేం చెప్పరా? సిద్ధు రే సిద్ధు చెప్పరా రే. అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే మాట దేవుడు ఎరా మిస్ అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా. అమ్మని అగో అదే అమ్మాయిలు. ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీంలో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడు రా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగ్ రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనబోక. ఓహో, నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు.
లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా. హలో, కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? ఆ? పెళ్లి చూపులా? హాసిని మీకు చెప్పలేదా? ఆయ్. హలో ఏమండి? అమ్మాయి హాసిని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. ఆయ్, నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు. మేకలు కొట్టేశాను. మేకులు ఎందుకు కొట్టవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటికి వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు. వద్దులే. ఆగిపోయావే, చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏంట్రా? ఏయ్ ఏంట్రా, నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి, ఓకే? ఆల్ ది బెస్ట్, సీ యూ, బై. థ్యాంక్ యూ. హాయ్. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే, ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. హే ఏమైంది చెప్పరా? ఇడియట్ అందిరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే, దా బండి తీ. పదరా, పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా, స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు నాకు కిస్మత్ పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు? నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయిపోయింది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది, అందుకే. హాయ్ హాయ్. ఇంకా నిన్ను. జూమ్. హాయ్ సల్ఫా. ఏయ్ ఏయ్, ఏంటి ఇందాక ఏమన్నా? ఇడియటా? ఏదో గుడ్లో కలిసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాదా? యా. అయ్ బాబాయ్, డ్రైవర్ లేడు. కూర్చో. ఈసారి కూడా మిస్ అయింది. కూర్చో.
అవును నీ పేరేంటి? ఆ, ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? మ్మ్. నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ? బాలేదు. ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కరానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? రా, రా, దిగు. పర్లేదు దూకేయ్. దూకేయ్. సిద్ధు, వినర్వా ఇటు. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్. హాసన్ బేటి ఆరో. సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటి నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ 2 కాఫీ స్పెషల్. అప్పుడు క్లీన్ చేయరా బాయ్. సో నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు మాట్లాడితే చుట్టాలు ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా? ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్.